జగన్ మీద రాళ్ళ దాడి అనేది ఎలా చూస్తున్నారు? ఇది ఖచ్చితంగా పెరిగిపోయిన చర్య అండి. అది విజయవాడ కంబాళ్ళకి మెయిన్ ప్లేస్ అండి. అది దాన్ని చూసుకుని వాళ్ళు రెచ్చిపోతా ఉన్నారు. ఇది పేద ప్రజల మీద దాడి. ఎందుకు చెప్తున్నా ఆ మాట చెప్తున్నాం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేదల కోసం, బిలో మిడిల్ క్లాస్ కోసం ఆయన తాపత్రయం. ఈరోజు అమ్మఒడి కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానివ్వండి, లేకపోతే మన సచివాలయాలు కానివ్వండి, మన వాలంటీర్లు కానివ్వండి, లేకపోతే సచివాలయ ఉద్యోగాలు కానీ, ఇవన్నీ తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి అర్థమైపోయింది, రేపు 2024లో రేపు జరగబోయే ఎన్నికల్లో ఓడిపోతారు, పక్కా ఓడిపోతారు. వీళ్ళు చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి వచ్చినా కూడా పవన్ కళ్యాణ్తో 6%, 3% ఉన్న ఓట్లు కలుపుకొని కూడా గెలుద్దాం అనుకుంటున్నాడు. అది అయ్యే పని కాదు. ఎందుకంటే పేద ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముద్ర వేసుకున్నారు. ఈరోజు మధ్యతరగతి ప్రజల్లో కూడా ఆయన ముద్ర వేసుకున్నారు. కష్టం సార్. వాళ్ళు అంటే కుట్రలు పడుతున్నారు, బెదిరిద్దాం అనుకుంటున్నారు. కేడర్ని ఏమో వాళ్ళు చెప్తాను, మీసం వెళ్ళి మెల్లిసి చెప్తున్నాను సార్, పచ్చ బ్యాచ్కి చెప్తున్నావు. మీరు మమ్మల్ని, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల్ని, సామాన్యుల్ని, వృద్ధుల్ని మీరు బెదిరిపోయే మనుషులు కాదు. ఈవెన్ వాలంటీర్లు రాజీనామా చేస్తా ఉన్నారు. మీరేం ఇప్పుడు 5,000 ఇస్తారా? ఎక్కడ ఇస్తారు? 5,000కే దుర్మార్గులను ఆడపిల్లలు ఎత్తుకుపోతా ఉన్నారని స్టేట్మెంట్ ఇస్తున్న చంద్రబాబు నాయుడు ఈరోజు 10,000 ఎలా ఇస్తారండి? అంటే మనం నిజంగా అదే మాట అంటే మన మేనిఫెస్టో ఎందుకు తీసుకున్నాడు? 2014 మేనిఫెస్టో ఎందుకు తీసాడు చంద్రబాబు నాయుడు? ఈ రాళ్ళదాడి ఎవరు చేశారంటారు? ఎందుకు చేశారంట? పక్కా తెలుగుదేశం సార్, పక్కా తెలుగుదేశం. అందులో అదో డౌటే లేదు. ఎందుకంటే విజయవాడ వాళ్ళకి అడ్డా సార్. అది వాళ్ళకి అడ్డా. ఇది ఏంటంటే రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ పెరుగుతుంది. ఈ ప్రజాదరణ తట్టుకోలేక ఒక దుర్మార్గం అంటే రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోతారు. సీఎం అయిపోతే వీళ్ళు కక్కులు కక్కే ఛాన్స్ లేదు ఇక. అందుకని ఈ విధంగా తీర్చుకుంటున్నారన్నమాట. కేవలం ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చూసాం, మళ్ళీ జెడ్ ప్లస్ కేటగిరీ ఎంత వచ్చేస్తుంది. గతంలో కూడా ఎయిర్పోర్ట్లో దాడి జరిగింది కదా, అప్పుడు దాన్ని ఉద్దేశిస్తూ టీడీపీ కొన్ని ట్వీట్లు చేస్తుంది సార్. అది కూడా సార్ కుట్ర సార్. ఖచ్చితంగా ఈ రోజున వివేకానంద రెడ్డి హత్య విషయంలో కూడా ఈ రోజున షర్మిల, సునీధర్ రెడ్డి వీళ్ళు చంద్రబాబు నాయుడు తొత్తులుగా మారి జగన్మోహన్ రెడ్డి మీద నిందలు మోపుతా ఉన్నారు. అవినేష్ రెడ్డి మీద నిందలు మోపుతా ఉన్నారు. మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మేనత్ గారు అడుగుతున్నారు, విమలారెడ్డి గారు, వాడు సమాధానం చెప్పండి షర్మిల గారిని. మొన్నటి వరకు ఏమో మత్తగారి ఇల్లు అని చెప్పి తెలంగాణలో పూటుకత్తులాగా పార్టీ పెట్టి మళ్ళీ వెనుదిరిగి ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తామని చూస్తుంది. కేవలం చంద్రబాబు నాయుడు అమ్ముడిపోయింది షర్మిల. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సార్. చంద్రబాబు నాయుడు కుట్రలు, పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన, బీజేపీని తీసుకొచ్చిన ఏంటంటే గెలవాలనుకుంటున్నాడు, కుట్రలతో గెలవాలనుకుంటున్నాడు. అతనికి ఆయనకి అవసరం అంటారు సార్. ఖచ్చితంగా అతను రాజకీయంలో ఎలాగొచ్చాడు? మామను వెన్నుపోటు పొడిచొచ్చాడు. అది చరిత్ర అందరికీ తెలుసు. మామను వెన్నుపోటు వచ్చిన వ్యక్తికి సార్ పేద ప్రజలకు ఏం చేశారు సార్ దుర్మార్గుడు? కేవలం ఏం సార్, జగన్మోహన్ రెడ్డికి వచ్చిన రోజు రోజుకి పెరుగుతున్న ఆదరణని చూసి తట్టుకోలేక ఈ విధంగా కక్ష తీర్చుకునే కార్యక్రమం సార్ ఇది. బెదిరిస్తా అంటే ఇవి ఏంటంటే మొన్న కోడికత్తి, లాస్ట్ టైం కోడికత్తిలాగా దీన్ని ఎంత అంటే మన కోడికత్తి చేసి డ్రామాలు ఆడారని చెప్పేసి తప్పించుకోవడానికి, అది ఒక సాకుగా చూపించి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. చెప్తున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం పచ్చ మీడియాకి, పవన్ కళ్యాణ్ కూడా, రే పిచ్చ పవన్ కళ్యాణ్ చెప్తున్నా, నా 4 అడుగులు నడవలేదు నీకెంత రాజకీయాలు తాడదిస్తావు నా రే పవన్ కళ్యాణ్ గారే. సొంత ఊరుందిరా, సొంత నియోజకవర్గం ఉందిరా నీకు. అసలు జగన్ రెడ్డికి పులివెందులు ఉంది, నువ్వు చెప్పగలవా? చంద్రబాబుకి ఏదో గొప్ప ఏదో చెప్పుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు కూడా మారాడు. నీకు ఒక నియోజకవర్గం ఉందా? నీ సొంత నియోజకవర్గం. గాజువాక ఓడిపోయా ఏం చేసావు? భీమవరంలో ఓడిపోయి ఏం చెప్పావు? నేను ఓడిపోయినా ఈ ప్రజల చోట ఉంటాను, నేను వెనక్కి తిరగను. మళ్ళీ ఎలక్షన్ల వరకు గాజువాక కానీ భీమవరం కనబడవా? ఈరోజు పిఠాపురం ఎన్నుకున్నావు కేవలం కాపు సామాజిక వర్గం ఓట్ల కోసం. నిజంగా సిగ్గుందా? మీ అన్నను ఓడిపించారు కాపులు, ఎందుకని మీకు విశ్వాసం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలోనే విశేషమైన ప్రజాదరణ పొందిన జననేతగా ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ ఉంటే దీన్ని ఓరవలేక చాలా నెలలుగా మన ఏదైతే మన దుష్ట చతుష్టయం ఉన్నదో అది బీజేపీ, జనసేన, చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడైన లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తున్న పర్యటనలో కానీ వారి యొక్క సభల్లో కానీ జనాలు లేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమిటి, ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన పరిపాలనకి ఏంటి ప్రజాదరణ, ఇది చూసి వారవలేక ఎలాగైనా మాకు ఈ ఎన్నికలతో ఇంకా భూస్థాపితం అయిపోతాం, మేము
ఏదైనా మళ్ళీ ప్రజాస్వామ్యంలోకి ప్రజల్లోకి మన్నలు పొందాలంటే మేమైతే స్ట్రైట్గా వెళ్తే అవదు. ఏదైనా అడ్డగోలుగా ఏదైనా పని చేస్తే కానీ మనం మళ్ళీ రాజ్యాధికారం సాధించలేము అనే ఒక దుష్ట ఆలోచనతో ఈరోజు ప్రజాస్వామ్యంలోనే ఒక చీకటి రోజుగా మేమైతే పరిగణిస్తూ ఉన్నాము. ఈరోజు ఒక 420 దేశంలోనే ఎవరికీ లేని ఈ 420 చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ చర్యల్ని మేము తీవ్రంగా మేమందరం కూడా ఎవరైతే ఈరోజు దేశంలో అవసరం అంటారు, జగన్ మీద దాడి చేయవలసిన అవసరం చంద్రబాబుకి ఏముందంటారు? 2019 ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేస్తే ఆ రోజు కూడా కోడికత్తి ద్వారా ఆ రోజు కూడా ఆయనపై హత్యాయత్నం చేశారు. ఆ రోజు దేవుడు ప్రజలు ఆశీస్సుల వల్ల ఆయన 151 సీట్లు సాధించడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళు ఒక అక్రమంగానే వస్తారు కానీ ఈ రోజు దాకా ఆయన సక్రమంగా విజయాన్ని సాధించిన ఒక్క దాఖలాలు కూడా లేవు. ఇలాగ అడ్డుగోలుగా ఏదో ఒకటి చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ ప్రజాదరణని ప్రజలను పక్కదోవ పెట్టించాలి అనే ఒక ముఖ్య దురుద్దేశంతోనే ఈరోజు ఆయన చేశారు, ఖచ్చితంగా చేశారు. ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏదైతే మన యొక్క బీజేపీ, జనసేన, చంద్రబాబు నాయుడు యొక్క కూటమిని ప్రజలందరూ కూడా మే 13 జరగబోయే ఎలక్షన్లో ప్రజలందరూ కూడా ఓటు ద్వారా అత్యధిక మెజార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజాదరణ పొంది ప్రజల్లో ఈరోజు 175 స్థానాలకి 175 స్థానాలు తీసుకువెళ్దామనే ధోరణిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తూ ఈరోజు బస్సు యాత్ర చేస్తూ ఉంటే ఆ బస్సు యాత్రకి వచ్చిన ఈ ప్రజాదరణ చూసి వారవలేక ఈరోజు ఈ దుష్ట చతుష్టయం యొక్క ఈ కూటమి ఈరోజు ప్రయత్నాలు చేస్తుంది. అవి ఎన్నటికీ కూడా నెరవేరవు. పైన దేవుడు ఉన్నాడు. ఇక్కడ చంద్రబాబు చేశారని ఇంకా ఎంక్వైరీ జరగలేదు, ఏం జరగలేదు, లేదా పలానా కార్యకర్త చేశారనో ఫాలో ఎక్కడ చెప్పకుండా చంద్రబాబు నాయుడు మీద ఈ నెపం నెట్టేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది టీడీపీ వాదన. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజల కొరకు బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని ఎవరైనా ప్రజాస్వామ్యంలో గెలుస్తూ ఈరోజు ప్రజా పరిపాలన చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క చరిత్ర కానీ చూస్తే ఆయన ముఖ్యమంత్రి అయిన విధానం ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. గత కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా అయ్యేటప్పుడు ఆయన ఏ విధంగా ఈరోజు అప్పుడు ఆయన ముఖ్యమంత్రి స్థానాన్ని సంపాదించాడంటే సొంత మామ అయిన మన ఎన్టీఆర్ గారికే వెన్నుపోటు పొడిచి ఆ రోజు ఆయన హస్తగతం చేసుకున్నారు. తర్వాత కూడా ఆయన అదే చేశారు. బైఫర్కేషన్ కూడా చేసి ఆ రోజు కూడా బైఫర్కేషన్ చేసేటప్పుడు రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి ఈయన కూడా ముఖ్య పాత్ర వహించాడు. ఆ తర్వాత కూడా ఈయన ఆ నెపంతోనే నేను ఏదో ప్రజలకు ఉద్ధరించేస్తానని చెప్పి 2014లో కూడా ఆయన మన యొక్క ముఖ్యమంత్రి స్థానాన్ని హస్తగతం చేసుకొని అప్పుడు కూడా ఆయన కాలయాపన చేశాడే తప్ప అమరావతిని భ్రమరావతిగా చేసి ప్రజల్ని అన్నీ కూడా సంక్షేమం అందించుకుంటూ అన్ని స్కామ్లే అందించి ఈరోజు చేసిన చంద్రబాబు నాయుడే ఖచ్చితంగా ఆ కూటమియే ఎవరైతే ఈరోజు పవన్ కళ్యాణ్ ఉన్నారో వాళ్ళందరికీ మద్దతుగా పలుకుతున్న వీరే ఖచ్చితంగా ముమ్మాటికి చేశారనడానికి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నారు. దీనికి ఆయన సమాధానం తప్పకుండా చేసిన వాళ్ళకి శిక్ష పడాలంటారు. ఏం చెప్తారు దీనికి? తప్పకుండా ఇవి ప్రజాస్వామ్యంలోని ఈరోజు మనం అందరూ రేపు మే 13వ తారీఖున ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం. ఇప్పుడంతా కూడా ఎలక్షన్ కమిషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఒక్క చర్య జరుగుతూ ఉంది. ఇలాంటప్పుడు ఇంత హేయమైన చర్యలు చేసిన ప్రతిపక్ష కూటమిని తప్పకుండా కూడా మన ఎవరైతే ఎలక్షన్ కమిషన్ వారిపై తగు చర్యలు తీసుకోవాలి. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈరోజు మే 13 జరగబోయే ఎలక్షన్ని ఎలాగైనా ఆపాలి. ఇంత జననేత యొక్క ఈ ప్రజాదరణ చూసి ఈ నెలగైనా ఆఫ్ చేయాలంటే ఏదో ఒక ప్రయత్నం చేయాలి. ఎలా ప్రయత్నం చేస్తేనే కానీ మేము అడ్డుగోలుగా రేపు ఎలక్షన్కి వెళ్ళలేము అనే ముఖ్య ఉద్దేశంతో చేయడం వల్ల మేము ప్రతి ఒక్కరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఎన్నికల కమిషన్ వారు తీవ్రంగా ఈ దుష్ట చతుష్టయ కమిటీ మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని మేము రేపు 13 జరగబోయే ఎలక్షన్లో ఓట్ల ద్వారా మేము ఎంతో సంయమనంతో మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేమందరం కూడా శాంతియుతంగా వెళ్ళి విజయదుందుబిని మోగిస్తామని ఈ యొక్క దుష్ట చర్యను మేము తీవ్రంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ వారి మీద తగిన యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాము. ఎంత దారుణం! దేవుడి మీద రాయేయడం ఏంటండి. ఈ ఆంధ్రప్రదేశ్లో కరోనా వచ్చిన తర్వాత ఒక దేవుడు పుట్టాడు. రాజకీయంగా ఆయన 150 సీట్లు గెలిచి ఈ తెలుగు ప్రజలకి నేనున్నాను,
మనం తిప్పను నేనున్నానని చెప్పే మహానాయకుడి మీద రాయలు ఇవ్వడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఈరోజు నిజంగా ఈ తెలుగు ప్రజలకి విద్య ఎలాగా స్కూల్లోకి వెళ్తే ఎవరున్నారు సార్ దీని వెనకాల ఎవరున్నారని మీ అభిప్రాయం? దీని వెనకట్లు ఎవరుంటారు సార్? మీకు తెలియదు ఏముంది? మీడియా వాళ్ళకి తెలీదా? ఎవరు చేస్తారు? దేవుడంటే భక్తి లేనివాళ్ళే కదా రాయిస్తారు. ఎవరంటారా భక్తి లేని వాళ్ళు? 3 పార్టీలు ఓడిపోతామేమో అనే ఆలోచనతో ఈరోజు వచ్చి ఆయన మీద రాయి ఇవ్వడం అనేది చాలా తప్పు. మా దేవుడి మీద, మాకు దేవుడు బీసీ కులాలకి 53 కార్పొరేషన్లు ఇచ్చి మహానుభావుడు ఈరోజు బీసీలకి ప్రథమ స్థానం ఇచ్చి ఈరోజు జ్యోతిరావు పూలే అంబేద్కర్ ప్రపంచంలో పేద ప్రజలు వాళ్ళు ఎలాగ మెసలాలా, ఎలాగ ఉండాలా, వాళ్ళ బతుకులు ఎలా మారాలన్న ఆలోచనతో ఏదో కుట్రకొని ఉందంటారా? ఈ దారిలో కుట్రకొని ఏమైనా ఉందంటారా? కుట్రకొని ఏముంది సార్? ఎన్నికలు కూడా వచ్చింది కదా. జగన్ గారు అంటే అభిమానం ఉన్న వ్యక్తులు ఈ రాయి సరితే తిరగబడితే ఎన్నికలు ఆపే ఆలోచనలతో వాళ్ళు ఈ కుట్రను పూనారనేది మా ఆలోచన. ఈ అటాక్ మనకి ఎవరున్నారని మీ అభిప్రాయం? లేకపోతే నిజంగా జగన్మోహన్ రెడ్డి వస్తున్న ఆదాయం తట్టుకోలేక జరిగిందంటారా? ఏంటి దీనికి సంబంధించి? ఇది దీని నూటికి ముమ్మాటికి కూడా ఇది చంద్రబాబు నాయుడు చేసినటువంటి కుట్రేనండి. ఆయనకి ఈ ఎలక్షన్సే కాదు, ఏ ఎలక్షన్స్ అయినా సరే ఆయన ఏదో విధంగా లబ్ధి పొందాలి, ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి ఎలక్షన్స్లోని తాను విజయం సాధించాలనే ఇది ఒక చెడు ఆలోచన తప్పితే ఇంకోటి ఏమీ కాదండి. దీనికి తోడు మనకి ఎలాగో తెలుసు కదండి, కూటమి అంటూ ఒకటి ఉన్నది కదా. దత్తపుత్రుడు ఒకడు ఉన్నాడు, కొడుకు ఉన్నాడు, ఎందుకు పనికిరాని కొడుకు ఒకడు ఉన్నాడు, ఎందుకు పంచిన దత్తపుత్రుడు ఒకడు ఉన్నాడు. వాళ్ళిద్దరిని పట్టుకొని ఇప్పుడు రాజకీయం చెయ్యాలి, రాజకీయం పబ్బం గడపాలి అని అంటే ముందు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉండకూడదు. మాకు దీనివల్ల మాకు చాలా భయంకరంగా ఉన్నదండి. ఎందుకంటే భయం వేస్తుంది జనాలకు కూడా. ఏంటంటే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏమవుతుందా, రేపు పొద్దున్న ఇంకేం చేస్తారన్న భయభ్రాంతులు అయితే ప్రతి ఒక్క ప్రజానికానికి కూడా ఉన్నదండి. ఏం చంద్రబాబు చేశారని ఎలా చెప్పగలుగుతున్నారు? ఇంకా పూర్తి ఎంక్వైరీ జరగలేదు, ఏం జరగలేదు, దీని వెనక చంద్రబాబు లేకపోతే పలానా వ్యక్తి ఉన్నారని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది కొంతమంది అభిప్రాయం. ఈ రాష్ట్రంలోనే కాదండి, ఈ దేశంలోనే అత్యంత దుర్మార్గమైన రాజకీయ వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు మాత్రమే. ఎందుకు అంటున్నానంటే పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పడిచి గద్దెనెక్కినట్టు వ్యక్తి, గొప్ప వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు, గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి తప్పితే ఇంకొక వ్యక్తి ఇటువంటి పనులు ఏవి చేయడండి. గుడిసెడి పనులు గుడిసెడి వదలగా వస్తాయి అంటారు కదా, అది చంద్రబాబు నాయుడు గారేనండి. ఖచ్చితంగా ఏం చెప్తారు, ఏం డిమాండ్ చేస్తారు? వైసీపీ అభిమానులుగా మీరు ఏం చెప్తారు? చంద్రబాబు శిక్ష పడాలంటారా? తప్పకుండా పడాలి. తప్పు చేసింది అది తన మన భేదం లేకుండా ఏ వ్యక్తికైనా శిక్ష పడాలి. పడితేనే రాజ్యాంగం మనకు ఉన్నట్లు లెక్క. ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎలక్షన్స్ కమిషన్ వారి చేతిలో ఉంది కాబట్టి దీనికి ఎలక్షన్స్ కమిషన్ వారికి తప్పకుండా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నా సరే గవర్నమెంట్ లేనట్లు లెక్క. ఎందుకంటే ఎలక్షన్స్ కమిషన్ వారి చేతిలో ప్రతిదీ కూడా పరిధి వాళ్ళ లోగల్లో ఉంటుంది కాబట్టి దీనికి ఎలక్షన్ కమిషన్ వారి సమాధానం చెప్పి వారి పైన ఎవరైతే అఘాయిత్యానికి పాల్పడ్డారో వాళ్ళని శిక్షించాల్సిందిగా మా యొక్క డిమాండ్ అండి. సో ప్రధానంగా గతంలో కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆయన మీద ఒక దాడి జరిగింది. అప్పుడు కూడా చంద్రబాబు చేయించానన్నారు, కానీ ఎక్కడ ఆధారాలు లేవనేది ఒక మాట. ఇవన్నీ చూసినప్పుడు ఏమంటే ఒక రాజకీయ కోణంలాగా అనిపించట్లేదు మీకు? అప్పుడు ముఖ్యమంత్రి ఎవరండి జరిగినప్పుడు? అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కదండి. అప్పుడు ఇమీడియట్గా ఆయన ఏదో చేసి వాళ్ళు చెప్పించచ్చు కదండి. ఎందుకు చెప్పించలేకపోయాడు? ఆయన చేసింది ఇది కాబట్టి, ఆయన చేసింది తప్పు కాబట్టి ఆయన నిరూపించుకోలేకపోయాడు. ఆయన చంద్రబాబు ఇప్పటికీ కూడా అంటాడు, నేను మా మామని చంపినాడు ఇప్పటికీ ప్రూఫుల్లో. కానీ జనం అందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎన్టీఆర్ గారిని ఎవరు చంపారు అనేది ప్రతి ఒక్కరి దగ్గర అందరికీ, ప్రధానికానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రధానికానికి కాదు, దేశ ప్రజలకి, ప్రపంచ దేశాల అందరికీ తెలుసండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాడి జరగడం విన్నారండి, చూసారు? విన్నాను. జస్ట్ ఏమనిపిస్తుంది విశాఖ ప్రజలకు, ఏమనిపిస్తుంది మీకు? అది పిరికితనం మీద చేసిన ప్రయోగం. అంటే దమ్మున్న మగాడు ఎవరంటే ఏపీకి జగన్మోహన్ రెడ్డి ఒకడే. కానీ నేను మీద ఏంటంటే డైరెక్ట్గా ఎదుర్కోలేక లాస్ట్ మొన్న ఎప్పుడో ఒక వారం క్రితం చెప్పు విసిరారు, ఇప్పుడు రాళ్ళు విసిరారు, రక్తం చూశారు. కానీ ఏదైనా మాకు గెలుపు అనుకోవడమే. ఎందుకంటే 2019 ఎలక్షన్లో కత్తితో పొడిసి రక్తం చూశారు, అది మా విజయానికి సంకల్పం. ఇప్పుడు కూడా రాయితో కొట్టి మళ్ళీ రక్తం చూశారు. ట్రావెల్ చేశారంట సార్. ఇది ఒక కన్న తండ్రిని కొడుకు కొట్టడు, బయటలో కొడతారు. ఏపీకి ఇతను ఎలాంటి వాడు అనేది అందరికీ తెలుసు. ఇతని మీద కుట్రల పని ఉన్న చాలామంది ఉన్నారు. స్టేజ్ల మీద సవాల్ వేసారు, నీకు గొడ్లు ఇప్పుతానని, పవన్ కళ్యాణ్ నీకు బట్టలు ఇప్పుతానని,
ఎవరు మన నారా లోకేష్ వీళ్ళకి చేతకాక బయటికి రాక ఈ కుర్రోళ్ళు ఉంటారు కదా, ఓటు రాలేని వాళ్ళు ఉంటారు, పవన్ కళ్యాణ్ వెనకాల ఓటు రాలేని వాళ్ళు ఏంటంటే వెనక నుండి రాళ్ళు ఇసిరి కొట్టించారు. పక్కా, మీ అనుమానం అది? అనుమానం కాదండి, ఎవరు మన ఇంట్లో మనిషిని ఎవరు మనం కొట్టుకోమండి, బయటోడే కొడతాడు. బయటోళ్ళు కొడతాడు. ఒక వ్యక్తి మీద దాడి చేశారంటే టీడీపీ, బీజేపీ, మన జనసేన పార్టీ ఈ ముగ్గురు కలిపితేనే ఒక మనిషి మీద ఎదుర్కొంటున్నారు. అంటే ఈరోజు విశాఖపట్నంలోని మాకు కేకే రాజు గారు అంటే ఎంత వాల్యూ, ఎంత గౌరవం, అలాగే ఏపీ మొత్తానికి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత అభిమానం కూడా. చంద్రబాబుకి ఏ అవసరం అంటారు, లేకపోతే కూటమికి ఏ అవసరం అంటారు? జగన్ మీద దాడి చేస్తే అది వాళ్ళకి మైనసే కదా, అంత తెలుగుతకు ఆలోచిస్తారు వాళ్ళు. సార్ ఏదైనా సరే వాళ్ళు ఏదో ఒక విధంగా మనిషికి ఎలాగోలాగా గాయం చేయాలి, మనిషికి ఎలాగోలాగా దెబ్బ తగిలించాలి అన్న దీంతో ఉంటారు అంతే. ఇది ఏదంటే ఇది కూడా మాకు విజయానికి సంకల్పం అన్నమాట. 2019లో రక్తం చూసారు గెలిచాం, 2024లో మళ్ళీ రక్తం చూసాం, మళ్ళీ మా విజయం కూడా మాదే. ఇదే మాకు మెయిన్ సంకల్పం. ఏంటంటే రక్తం చిందించి ముందుకెళ్ళాలంటారు కదా, ఇలాగే మేము ఈ రక్తం చిందించి మేము విజయానికి, మాకు ఇదొక తొలి మెట్టు అనుకోవడం విజయానికి.